బ్యాక్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొంది సిట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ కార్యాలయంలో హాజరవ్వాలని మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి సిట్ అధికారులు అయితే నోటీసులు పంపారు. మేమే తప్పు చేయలేదు, మేము ఖచ్చితంగా చట్టానికి గౌరవిస్తాము, చట్టానికి లోబడి ఉంటాము, రేపు సిట్ విచారణకు హాజరవుతానని సంతోష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 3-4 రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని అక్రమాలను, ప్రభుత్వం అవినీతిని, ప్రభుత్వం చేస్తున్న దమనకాండని వాళ్ళ ప్రజలకు వివరిస్తే ప్రభుత్వం ఓర్చుకోలేక ఒక పనిగట్టుకొని పగ పెంచుకొని ఇవాళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఇవాళ సిట్టు పేరిట నోటీసులు ఇచ్చి డ్రామా అనిపిస్తున్నారే తప్ప ఇంకోటి కాదనేది ప్రధానంగా అర్థమవుతుంది. మొట్టమొదటిసారి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సింగరేణికి సంబంధించిన అంశం సైట్ విజిట్ విధానం అనేది గతంలో ఎన్నడూ లేదు. సైట్ విజిట్ సర్టిఫికేషన్ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. అందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా దానికి సంబంధించి కుంభకోణానికి విచారణ జరపాలి, ఇందులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు. వెల్లడించిన కేవలం గంటల వ్యవధిలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు అంటూ అడవిడి చేసి సిట్ నోటీస్ ఇచ్చి రేపు ఉదయమే మీరు విచారణకు రావాలని చెప్పేసి కూడా పిలిచిన విషయం తెలిసిందే. దాని తర్వాత విచారణ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలా నైని బొగ్గు బ్లాక్ విషయంలో సీఎం బావమరిదే ప్రధాన సూత్రధారుడు. అందులో సర్టిఫికేట్ ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఉందో అది ఒక రింగ్ గా ఏర్పడి, ఒక సిండికేట్ గా ఏర్పడి సుజన్ రెడ్డికే టెండర్ దక్కేలా వ్యవహరించారు. ఇది పూర్తిగా అక్రమం. ఇందులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాదాపు 1400 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఇందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీసిన నేపథ్యంలో వెంటనే నోటీసులు జారీ చేసి 12 గంటల లోపే సిట్టు విచారణకు హాజరు కావాలి, రేపు ఉదయమే అంటూ కూడా అడవిట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం విచారణ ముగిసి కొద్ది గంటలు కూడా కాలేదు వాళ్ళ మళ్ళీ అయితే రేపు ఇదే కుంభకోణానికి సంబంధించి స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్కనే మాట్లాడుతూ దీనిపై ఖచ్చితంగా కుంభకోణం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, మేము నైని బొగ్గు బ్లాక్ టెండర్ను రద్దు చేసావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరొకసారి చిట్టుకు సంబంధించి విషయాలు కావచ్చు అన్ని విషయాల్లో కూడా కుండబద్దలు కొట్టారు. ఒక కుంభకోణం అంటే నైని బ్లాకే కాదు, డీజిల్ వ్యవహారంలో ఉంది, అటు ఏదైతే సోలార్ పవర్ సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఒక నైని బ్లాక్ ఒకటే రద్దు చేసేట్లా మిగతా బ్లాక్ కూడా రద్దు చేయాలి టెండర్లు అని చెప్పేసి మరొకసారి చెప్పిన నేపథ్యంలో దీనిపై కొంత హాట్ టాపిక్ జరిగింది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి కూడా చర్యలు చేపట్టకపోవడంతో రాష్ట్ర గవర్నర్ కలిసి దీనిపైన ఫిర్యాదు చేసి కేంద్ర దర్యాప్తు బృందంతో కానీ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రేపు రాజ్భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యంలో అది కేవలం గంటల వ్యవధిలోనే ఇవాళ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. అంటే పూర్తిగా రాష్ట్రంలో పాలన పడికేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద ఇవాళ సిట్ అంటూ కొత్త గేమ్ ప్లాన్ చేశారు. వాళ్ళ సిట్ తోటి పాలన కొనసాగిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పనులు చేయట్లేదు. వాళ్ళ అక్రమాలను అవినీతిని బయట పెడతానంటే భయపడి వాళ్ళ ఏదో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ను భయపట్టించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్టు విచారణకు పిలిస్తే ఖచ్చితంగా నేను హాజరవుతా, సిట్టు విచారణకు ఏ సమయం అయితే రమ్మన్నారో ఆ సమయానికి నేను హాజరవుతా, అన్ని వివరాలు చెప్తాను. ఇవాళ ఏదైతే ప్రశ్నించిన మా గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా పోరాటం ఆగదు, ఈ కుంభకోణాలన్నింటినీ కూడా బయట పెడదామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం లో భాగమైన అనేక కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇవాళ
మంత్రులు నిలవడంతో వారిపై ఆరోపణలు రావడంతో పక్కదారి పట్టించేందుకు ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్ విషయంలో స్వయాన ముఖ్యమంత్రి బావమరిదే ఉండడంతో ఆ బొగ్గు బ్లాక్ టెండర్లు రద్దు కావడంతోనే ఈర్ష్యతోటి ఈ విధంగా చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ యావత్ తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. పాలనంతా కూడా పట్టించేందుకు పాలన చేతగాక ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ సంతోషం ఏనాడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యాలు కేవలం రాజ్యసభ ఎంపీగా మాత్రమే ఉన్నారు. అలాంటి రాజ్యసభ ఎంపీగా చేసిన సంతోష్ రావును ఈ విధంగా వేధించడం కరెక్ట్ కాదంటూ కూడా పలువురు బీఆర్ఎస్ శ్రేణులంతా మండిపోతున్నారు. అయినప్పటికీ కూడా చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా రేపు విచారణ పిలిచారు కనుక సంతోష్ రావు హాజరవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఖచ్చితంగా ఇలా సిట్టే కాదు, ఇంకెలాంటి విచారణ చేసుకున్నా అదిరేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా సింగరేణి కుంభకోణాలన్నీ బయటకు తీస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బజారుకి ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాళ్ళ సంతోష్ రావుకి ఇచ్చారు, రేపు ఇంకొకరికి ఇస్తారు. ఇదే సిట్టు తనతో కొనసాగుతుందే తప్ప ఇందులో తేలేది ఏం లేదు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాల పైచిలకు అవుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇప్పటికీ ఒక్క ఆధారాలు కూడా లేవు. కేవలం వారికి అవసరం ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే పనిచేస్తుంది తప్ప ఇందులో ఇంకోటి లేదని కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే వాళ్ళ రైతు బంధును పక్కదారి పట్టించారు. మొదట దసరా కన్నారు, తర్వాత దీపావళి కన్నారు, తర్వాత ఇంకేదో అన్నారు. ఇవాళ సంక్రాంతి పోయింది, రేపు ఉగాది వస్తుంది, అయినా రైతు బంధు లేదు. అలా రైతు భరోసా అని చెప్పారు. ఆ రైతు భరోసా దిక్కు లేదు. ఈ రైతు భరోసా ఎక్కడ అడుగుతారో, ఇంకేమైనా ఇలా యూరియా మరో పక్క కొడుతుంది. ఇవన్నీ పథకాలను ఇవాళ నిర్వీర్యం చేస్తుంది ఒక పక్క, మరో పక్క కుంభకోణాలు చేస్తున్నారు. ఇవన్నీ నిలదీయడంతో ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను ఇటు సిట్టుల పేరుతో విచారణకు పిలిస్తే పక్కదారి పడుతుంది అనుకుంటే వారు చేసుకున్న తప్పు వారికే శిక్ష అనుభవించినట్టు అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ కుంభకోణాలన్నీ కూడా వాళ్ళ ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రేపు ఎట్టి బస్సు సిట్టు విచారణకు సంతోషం. ఖచ్చితంగా బొగ్గు కుంభకోణం విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కలిసి నివేదిస్తుంది. ఒక గవర్నర్ కలిసే కాదు, భవిష్యత్తులో దీన్ని ఢిల్లీ స్థాయిలో కూడా, కేంద్ర స్థాయిలో కూడా తీసుకెళ్లి దీనిపై నిజ నిజాలు బయటకు వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వాడుతున్నారు తప్ప ఇందులో ఎలాంటి అది లేదు. ఇవాళ కేవలం కక్షపూరిత రాజకీయాలకు కేరా పర్దర్శిగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఇవాళ జై సంవిధానాన్ని పట్టుకునే రాహుల్ గాంధీకి ఇవన్నీ కనిపిస్తలేవా? ఇవాళ నేషనల్ హెరాల్డ్ ఏదైతే పేపర్ కి సంబంధించిన దాంట్లో ఆనాడు ఈడీ నోటీసులు ఇస్తే రాజ్యాంగం కూని అయింది, రాజ్యాంగం ఇట్లయిందని చెప్పిన ఈ కాంగ్రెస్ నాయకులకు ఇవాళ ఇక్కడ వేసే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తలేదా అంటూ కూడా మండిపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ చేసి ఇవాళ పోరాటం ఖచ్చితంగా ఫలిస్తుంది. కుంభకోణంలో ఎవరెవరి పేర్లు అన్ని కూడా బయటకు వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అనేక కుంభకోణాలకు కేరఫ్ అడ్రస్ నిలిచింది. ఇవాళ స్కీములన్నీ బంద్ చేస్తుంది, స్కాములకు తెరలేపుతుంది అనడానికి ఇంత పెద్ద నిదర్శనం లేదు. వాళ్ళ ఒక నైని బొగ్గు బ్లాక్ టెండర్లు రద్దు చేస్తే మిగతా టెండర్ల సంగతి ఏంటంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పలేకని వాళ్ళ సిట్టు విచారణ పేరు మీద మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్, ఇవాళ సంతోష్ రావులను పిలిచింది. అయినా మేము భయపడం, సిట్టు హాజరవుతామంటూ కూడా వారు చెప్పారు. రేపు 3 గంటలకు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ రావు సిట్టు విచారణకు హాజరై అన్ని అడిగిన వివరాలన్నింటికి కూడా సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇటో పక్క సిట్టు విచారణకు హాజరవుతూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ అవినీతిని రేపు గవర్నర్ వివరిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.